హలో గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు మనం టెర్రాఫామ్ ఒక వేరియబుల్స్ గురించి మాట్లాడుకుందాం. సో వేరియబుల్స్ అంటే మనకి అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, లైక్ జావా కానీ పైథాన్ కానీ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి వేరియబుల్స్ ఉంటాయి. సో వేరియబుల్స్ అంటే ఇలా ఉంటుంది. వేరియబుల్స్ అంటే సపోజ్ string name is equal to some xyz ఇలా ఇచ్చేసి ఇలా ఇచ్చేసి దీన్ని మనం కాల్ చేస్తాం. ఎలా కాల్ చేస్తాం? ఫర్ సపోజ్ ప్రింట్ పైథాన్లో తీసుకుంటే ప్రింట్ నేమ్ అని ఇస్తాం. సో ప్రింట్ నేమ్ అని ఇస్తే అది ప్రతిసారి XYZ రాయకుండా సో XYZకి మనం ఈ నేమ్కి అసైన్ చేస్తాం అనమాట. సో ఈ నేమ్కి ఏం అసైన్ ఉందంటే ఈ XYZ అసైన్ అయి ఉంది. సో XYZ మనం ప్రింట్ చేస్తాం అనమాట. సో ఇలా వేరియబుల్స్ మన టెర్రాఫామ్లో కూడా కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇది లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా EC2 క్రియేషన్ గురించి. సో EC2 క్రియేషన్ అనేది మనం చేసాము, కానీ రియల్ టైంలో మనం ఇలా ఒకే ఫైల్లో మనం మొత్తం ఎంటైర్ కోడ్ మనం రాయమన్నమాట. సో మనకి డిఫరెంట్ ఫైల్స్ రాసుకుంటాం. సో ఆ ఫైల్స్ వచ్చి మనం వేరియబుల్స్ డాట్ టీఎఫ్ అని, అవుట్పుట్ డాట్ టీఎఫ్ అని, ఇలా టీఎఫ్ వార్స్ అని, ఇలా డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. సో ఆ ఫైల్స్లో మనం రాసుకుంటాం అనమాట. సో ఇది చూడటానికి మనకి కొంచెం హార్డ్ కోడ్లా ఉంది. హార్డ్ కోడ్ అంటే కొంచెం అర్థం కాని విధంగా సింపుల్గా లేదనమాట. ఏదో AMID ఏంటి, T2 మైక్రో ఏంటో మనకి అర్థం కాదు. సో ఇలా కంప్లీట్గా ఒకే ఫైల్లో మనం ఇలా రాసుకోవడం బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. సో ఇలా హార్డ్ కోడ్ రాయకుండా మనం సింపుల్గా టెర్రాఫామ్ చూడంగానే మనకి ఏమేంటి, సో AMID అంటే మనకి AMID ఏంటి, ఇన్స్టెన్స్ టైప్ అంటే T2 మైక్రో. సో ఇలా రాయకుండా మనం సింపుల్గా ఇన్స్టెన్స్ టైప్ అంటే సో ఒక వేరియబుల్ అసైన్ చేస్తే అది ప్రతిసారి మనం ఆ వేరియబుల్ అనేది కాల్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ ఉంది కదా. సో ఇలా ఒక ఇన్స్టెన్స్ని మనం 2 టైమ్స్ కాల్ చేసుకోవాలి. 2 టైమ్స్ కాల్ చేసుకోవాలంటే సో మళ్ళీ ఈ రిసోర్స్ ఉంది కదా, ఈ రిసోర్స్ మొత్తాన్ని కాపీ చేసేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక రిసోర్స్ పేస్ట్ చేస్తే మనకి ఇంకొక సర్వర్ అనేది వస్తుంది. సో ఇలా ప్రతిసారి కొత్త సర్వర్ లాంచ్ చేసుకునే బదులు మనం ఒకేసారి ఇక్కడ వేరియబుల్కి అదే T2 మైక్రోకి ఇక్కడ ఒక వేరియబుల్ ఇచ్చేసాం అనుకోండి. లైక్ ఇక్కడ XYZకి నేమ్ ఎలా అసైన్ చేసామో ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్కి ఒక నేమ్ అసైన్ చేస్తే మనం ఆ నేమ్ కాల్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. మనం ప్రతిసారి T2 మైక్రో అని రాయనక్కల్లా. సో ఇప్పుడు ఇంకొక రిసోర్స్ యాడ్ చేసుకొని చెప్పాం కదా. సో ఇది ఎలా యాడ్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీ రిక్వైర్మెంట్ వచ్చి ఒక 3-4 సర్వర్స్ ఒకేసారి లాంచ్ చేయమని మీకు టికెట్ వచ్చింది అనుకోండి. సో టికెట్ వస్తే మీరేం చేస్తారు? సో ప్రతిసారి మీరు AWS ఇన్స్టెన్స్ అనేది ఒక 3 టైమ్స్ మనకి రాసుకోలేరు. సో రాసుకుంటే రాసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో చూడటానికి కొంచెం లెందీ కోడ్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవడైనా కొత్తగా టెర్రాఫామ్ నేర్చుకునే వాళ్ళు అయితే సో ఫర్ సపోజ్ ఒక 50 లైన్స్ ఉందనుకోండి. సో 50 లైన్స్ అర్థం చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. సో అలా కాకుండా మనం సింపుల్గా ఒకటే రిసోర్స్ పట్టుకొని మనం మల్టిపుల్ రిసోర్సెస్ని క్రియేట్ చేయొచ్చు ఈ టెర్రాఫామ్తో. సో అది ఎలా చేయొచ్చు మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నేను 2 సర్వర్స్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇదే మెథడ్ ఫాలో అవ్వచ్చు. సో ఇదే మెథడ్ ఫాలో అయిపోయి మన టెర్రాఫామ్ అప్లై కొడితే మనకి కన్సోల్లో 2 సర్వర్స్ వచ్చేస్తాయి. కానీ ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. సో దీనికి బదులు నేనేం చేస్తానంటే ఇది మొత్తాన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ ఒక వేరియబుల్ రాస్తా, ఒక ఫంక్షన్ రాస్తా. ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో కౌంట్ ఈజ్ ఈక్వల్ 2 అంటే సో మనం AWS ఇన్స్టెన్స్, సో ఇన్స్టెన్స్ అనేది మనకి 2 సర్వర్స్ 2 ఇన్స్టెన్సెస్ వచ్చేస్తాయి అనమాట. సో ఇంతకుముందు మనం ఇక్కడ AWS ఇన్స్టెన్స్ అని ఇంకోటి రాసుకున్నాం కదా. సో అలా రాసుకునే బదులు మనం కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2 అని రాస్తే మనకి అప్లై చేసినప్పుడు మనకి 2 సర్వర్స్ అనేది మన కన్సోల్లోకి రిఫ్లెక్ట్ అవుద్ది. సో మనం మామూలుగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకుంటే సో మనం అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వైల్ లూప్ పెడతాం. వైల్ లూప్ పెట్టేసి సో ఆ కండిషన్ పాస్ అయితే మనకి 2 సర్వర్స్ లాంచ్ అవుతాయి. సో కండిషన్ ఫెయిల్ అయితే మళ్ళీ ఆ సర్వర్స్ అనేది లాంచ్ అవ్వాలి. ఇలా ఒక కండిషన్ రాసుకుంటాం, ఒక బ్లాక్ రాసుకుంటాం. సో వైల్ బ్లాక్, ఫర్ బ్లాక్ రాసుకుంటాం అనమాట. సో మొత్తాన్ని ఒక 5 లైన్స్ 6 లైన్స్ ఉన్న కోడ్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి ఈ టెర్రాఫామ్ ఓన్లీ
ఒక లైన్‌లోనే తీసుకొచ్చేస్తుందనమాట. సో, అదొచ్చి కౌంట్. కౌంట్ అంటే మనకి ఎన్ని సర్వర్స్ కావాలో మనకి కౌంట్‌లో రాసుకుంటే అన్ని సర్వర్స్ మనకు ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో మనకి రిఫ్లెక్ట్ అయిపోతాయి. సో, ఇప్పుడు మనం రాసాం కదా! సో, ఇప్పుడు నేను సేవ్ చేస్తా. సేవ్ చేసేసి ఇక్కడికెళ్ళిపోయి ఇక్కడ నా డైరెక్టరీలోకెళ్ళిపోయి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ కొడతా. సో, ఇక్కడ మనకి ఆల్రెడీ డాట్ టీఎఫ్ ఫైల్ ఉంది కాబట్టి సో, ఇక్కడ డాట్ టెరాఫార్మ్ ఫైల్ ఉంది కాబట్టి మనం ఇనిషియలైజ్ చేయట్లేదు. సో, ఇన్ కేస్ మీరు డాట్ టెరాఫార్మ్ ఫైల్ లేకపోతే మీరు ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకోండి. టెరాఫార్మ్ యూనిట్ కొడితే మనకి టెరాఫార్మ్ సంబంధించిన ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ప్లగిన్స్ మొత్తం డౌన్లోడ్ అయిపోతాయి. సో, ఇప్పుడు నేను టెరాఫార్మ్ వ్యాలిడేట్ కొడతా. టెరాఫార్మ్ వ్యాలిడేట్. సో, టెరాఫార్మ్ వ్యాలిడేట్ కొడితే మనకి ఈ రాసిన కోడ్‌లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఆర్ వార్నింగ్స్ ఉంటే మనకి ఇక్కడ ఈ టెరాఫార్మ్ వ్యాలిడేట్‌లో మనకు కనిపిస్తుందన్నమాట. సో, సక్సెస్ వచ్చింది. మనకి ఏం ప్రాబ్లం లేదనమాట. ఇప్పుడు టెరాఫార్మ్ అప్లై. సో, టెరాఫార్మ్ అప్లై కొడితే మనకి రాసిన కోడ్ అంతా మనకి ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇక్కడ ఎస్ అని కొట్టాలి. సో, ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఏదో. ఎర్రర్ లాంచింగ్ సోర్స్ ఇన్స్టెన్స్ ఇన్వాలిడ్ సబ్నెట్ ఐడి. ది సబ్నెట్ ఐడి డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే. ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుందంటే ఈ సబ్నెట్ అనేది మన ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో లేదని చెప్తుంది. సో, మనం క్రియేట్ చేసిన వీపీసీలో నుంచి నేను వీపీసీ డిలీట్ చేసేసానండి. సో, ఆ వీపీసీ ఇప్పుడు లేదు. సో, ఆ వీపీసీ యొక్క సబ్నెట్ ఐడి ఇది. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి ఈ ముంబై రీజియన్లో ఆల్రెడీ ఒక డిఫాల్ట్ వీపీసీ ఉంటుంది కదా! ఆ డిఫాల్ట్ వీపీసీని నేను ఇక్కడ ఆ డిఫాల్ట్ వీపీసీ యొక్క సబ్నెట్ ఐడిని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సబ్నెట్స్. ఇక్కడ సబ్నెట్ ఐడి ఉంది కదా! ఇది కాపీ చేసుకుంటా. కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్. ఈ సెక్యూరిటీ గ్రూప్ కూడా మనకి లేదు. సో, సెక్యూరిటీ గ్రూప్ కూడా ఒకటి డిఫాల్ట్ ఉంటుంది ఇక్కడ. సో, ఆ సెక్యూరిటీ గ్రూప్ని మనం పెట్టుకుందాం. సో, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా! ఈ సెక్యూరిటీ గ్రూప్ ఐడిని కాపీ చేసుకుంటున్నా. సో, ఇన్ కేస్ మీకు వీపీసీ ఉంటే ఆల్రెడీ వీపీసీ ఉంటే ఆ వీపీసీ యొక్క సెక్యూరిటీ గ్రూపు అండ్ సబ్నెట్ ఐడి ఇక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు నాకు లేదు కాబట్టి నేను ఇక్కడ డిఫాల్ట్ వీపీసీ ఇన్సర్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ చేసేసి మళ్ళీ టెరాఫార్మ్ అప్లై కొడదాం. సో, ఎస్, ఐ వాంట్ టు పెర్ఫార్మ్ ద యాక్షన్స్. సో, ఇక్కడ మనకు 2 సర్వర్స్ లాంచ్ అవుతుంది. ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ సర్వర్ 1, సర్వర్ 0, సర్వర్ 1. సో, ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే EC2లోకి వెళ్తే మనకి 2 సర్వర్స్ లాంచ్ అవుతుంటాయి. సో, ఇక్కడ చూసుకుంటే మనకి 2 సర్వర్స్ అనేది లాంచ్ అయిపోయినాయి. సో, ఆ సర్వర్స్ యొక్క నేమ్స్ ఏంటి? టెరాఫార్మ్ సర్వరు. సో, ఇలా మనకి 2 సర్వర్స్ లాంచ్ అయిపోయినాయి. సో, మనం ఏం చేసామంటే సింపుల్గా కౌంట్ అనే వేరియబుల్ ఇచ్చేసి ఆ వేరియబుల్కి వాల్యూ ఇచ్చాం. సో, ఇలా మీరు ఎన్ని సర్వర్స్ కావాలంటే అన్ని సర్వర్స్ మనం లాంచ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం వేరియబుల్స్ పార్ట్లోకి వెళ్దాం. సో, టెరాఫార్మ్లో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లోనే మనకి టెరాఫార్మ్లో కూడా మనకి వేరియబుల్స్ ఉంటాయి. సో, ఆ వేరియబుల్స్ వచ్చి మనకి 2 టైప్స్ ఉంటాయి. సో, ఒకటి వచ్చి ఇన్పుట్ వేరియబుల్స్, నెక్స్ట్ వచ్చి అవుట్పుట్ వేరియబుల్స్. సో, ఇన్పుట్ వేరియబుల్స్ అంటే ఏంటి? అవుట్పుట్ వేరియబుల్స్ అంటే ఏంటి? సో, ఇన్పుట్ వేరియబుల్స్ అంటే వితిన్ ద కోడ్, వితిన్ ద మన కాన్ఫిగరేషన్ ఫైల్ ఏదైతే ఉందో EC2 క్రియేషన్ టీఎఫ్ ఫైల్ ఉంది కదా! సో, వితిన్ ద ఈ ఫైల్లోనే మనం కాల్ చేసుకుంటే ఆ వేరియబుల్స్ని మనం ఇన్పుట్ వేరియబుల్స్ అంటాం. సో, వితిన్ ద కాన్ఫిగరేషన్ ఫైల్ కాదు. మనం ఎక్కడైతే మన డైరెక్టరీలో ఎక్కడైతే మనం పెర్ఫామ్ చేస్తామో కోడ్ అనేది, సో, ఆ డైరెక్టరీలో ఎక్కడైనా మనం ప్లేస్ చేసేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే సో, అలాంటి వేరియబుల్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఇన్పుట్ వేరియబుల్స్ అంటాం. సో, ఇన్పుట్ వేరియబుల్స్ యూస్ చేసుకుని ఇప్పుడు మనం 2 సర్వర్స్ని లాంచ్ చేద్దాం. సో,
ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. సో నా ఫైల్ నేమ్ వచ్చి var.tf. సో var.tfలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ ఏంటి, ప్రొవైడర్ AWS కదా, ఇది అలాగే ఉంచేయండి. నెక్స్ట్ ఏంటి, రీజియన్ నేను వేరియబుల్స్లో ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎలా ప్లేస్ చేస్తాను, ఇక్కడికి వెళ్ళిపోయి వేరియబుల్స్ అండ్ వేరియబుల్ నేమ్ ఏంటి, రీజియన్. సో నెక్స్ట్ వచ్చి టైప్ ఏంటి, ఈ వేరియబుల్ ఈ రీజియన్ ఏంటి మనకి వర్డ్ అనమాట. ఇలాగ ఒక వర్డ్ ఉంటుంది. సో ఆ వర్డ్ మనం ఏమని పిలుస్తామంటే స్ట్రింగ్ అని పిలుస్తాం. టైప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చి డిఫాల్ట్ ఈజ్ నథింగ్ బట్ కీ వాల్యూ. సో కీ వాల్యూ అంటే ఇక్కడ మనం చూపించినట్టు, సో ఇక్కడ నేమ్ వచ్చి రీజియన్ అనుకోండి, XYZ వచ్చి డిఫాల్ట్ అనుకోండి. సో ఇక్కడ మనం వాల్యూ రాసుకుంటాం డిఫాల్ట్లో. సో డిఫాల్ట్లో నా వాల్యూ వచ్చి AP South 1. సో ఇప్పుడు నేను కాల్ చేసుకుంటా. ఎలా కాల్ చేసుకుంటా ఈ రీజియన్ని, సో ఇక్కడికి వెళ్ళిపోయి రిమూవ్ చేసేసి వేర్ డాట్, సో మనం వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చాం, రీజియన్. సో var.region. సో ఎప్పుడైతే మనం ఈ EC2 క్రియేషన్ ఫైల్ని కాల్ చేస్తామో అప్పుడు ఇది variable.region అనే వేరియబుల్, అంటే మనం ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్లోకి వెళ్ళిపోయి చెక్ చేసుకుంటారు రీజియన్ ఎక్కడ ఉంది. సో ఈ రీజియన్కి వాల్యూ ఏంటి, AP South 1. సో ఇక్కడ రీజియన్కి వెళ్ళిపోయి, సో ఇక్కడ వాల్యూలో వచ్చేసరికి AP South 1 కాల్ చేసుకుంటుంది. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చి రిసోర్స్లో ఏంటి, రిసోర్స్ నేము, రిసోర్స్ ID. సో ఇలాగే ఉంచేస్తున్నాను నేను. సో AMI ID, సో AMI ID కూడా నేను వేరియబుల్లో పెట్టేస్తా. సో ఎలా పెడతానంటే ఇక్కడ వేరియబుల్, ఇక్కడ AMI ID వచ్చి AMIని ఇస్తున్నా, అమెజాన్ మిషన్ ఇమేజ్. టైప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఇచ్చేసి నెక్స్ట్ వాల్యూ రాయాలి. వాల్యూ ఏంటి, డిఫాల్ట్. సో డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్ టు మన AMI ID ఏంటి, ఇక్కడ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుందాం. కాపీ అండ్ పేస్ట్ హియర్. సో ఇప్పుడు మనం కాల్ చేసుకుందాం. సో ఇక్కడ var.ami. సో ఎప్పుడైతే AMI అని వచ్చిందో ఆ AMI ఇక్కడికి కాల్ చేసుకుంటుంది అనమాట. సో AMIలో AMI ID, సో ఇక్కడ తీసుకుని మనం అప్లై చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చి ఇన్స్టెన్స్ టైప్. సో ఇన్స్టెన్స్ టైప్ కూడా మనం పెట్టేసుకుందాం వేరియబుల్లో. వేరియబుల్ int_type అని ఇస్తున్నా. టైప్ వచ్చి స్ట్రింగ్. నెక్స్ట్ ఏంటి, డిఫాల్ట్. సో డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇన్స్టెన్స్ టైప్ ఏంటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను T2 మైక్రో తీసుకుంటున్నా. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు నేను కాల్ చేసుకుంటా ఇక్కడ. సో ఇక్కడికి వెళ్ళిపోయి var.int_type. ఓకే. నెక్స్ట్ వచ్చి సబ్నెట్ ID. సో సబ్నెట్ ID కూడా నేను చేంజ్ చేసుకుంటా. ఇక్కడికి వెళ్ళిపోయి వేరియబుల్ సబ్నెట్, టైప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అండ్ డిఫాల్ట్ అంటే వాల్యూ రాయాలి కదా. సో వాల్యూ వచ్చి మన ఇక్కడ సబ్నెట్ ID ఉంది కదా, ఈ ఐడిని కాపీ చేసుకుందాం. సో ఇది కాపీ అండ్ పేస్ట్. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం సబ్నెట్ కాల్ చేసుకుందాం. ఇక్కడ var.subnet. నెక్స్ట్ ఏంటి, సెక్యూరిటీ గ్రూప్ కూడా కాల్ చేసుకుందాం. సో వేరియబుల్, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ కదా, నేను సింపుల్గా సెక్ అని ఇస్తున్నా. సెక్ _group అని ఇస్తున్నా, GRP. నెక్స్ట్ వచ్చి టైప్ ఏంటి, స్ట్రింగ్. నెక్స్ట్ ఏంటి, డిఫాల్ట్.
సో డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ రాయాలి కదా. సో వాల్యూ వచ్చి ఇది కాపీ చేసుకుంటున్నా, కాపీ అండ్ పేస్ట్ హియర్. ఇప్పుడు మనం కాల్ చేసుకుందాం ఈ సెక్యూరిటీ గ్రూప్ని. సో var డాట్ sec అండర్స్కోర్ grp. నెక్స్ట్ కీ నేమ్ అలాగే ఉంచేస్తున్నా. సో కీ నేమ్ కూడా మార్చుకోవచ్చు మీరు మార్చుకోవాలంటే. సో నేను అలా ఉంచేస్తున్నా. అండ్ ఇక్కడ నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే నేమ్ ఏమొచ్చింది, ట్యాక్స్ ఏమొచ్చింది, టెరాఫామ్ సర్వర్ అండ్ టెరాఫామ్ సర్వర్ వచ్చింది. సో రెండు సేమ్ ఉన్నాయి. సో నాకు అలా సేమ్ కాదు. ఇప్పుడు టెరాఫామ్ సర్వర్ ఉంది కదా, ఇక్కడ సర్వర్ 1, ఇక్కడ సర్వర్ 2 రావాలి. సో అది ఎలా వస్తుందో చూద్దాం. సో అది నా రిక్వైర్మెంటు. ఇక్కడ ట్యాగ్స్లోకి వెళ్ళిపోయి సో టెరాఫామ్ 1 అని ఇస్తున్నా నా సర్వర్ నేము. సో డాలర్ కర్లీ బ్రేసెస్ కౌంట్ డాట్ ఇండెక్స్. సో కౌంట్ అంటే ఇక్కడ ఫస్ట్ సర్వర్కి 0 అని ఉంటుంది. సో 0 టెరాఫామ్ 0 వస్తుంది. సో టెరాఫామ్ 0 కాదు, మనకేం కావాలి, టెరాఫామ్ 1 అని కావాలి కదా. సో నేనేం చేస్తానంటే కౌంట్ డాట్ ఇండెక్స్ ప్లస్ 1 అని ఇస్తాను. సో 0. సో ఎప్పుడైతే ఒక సర్వర్ క్రియేట్ అవుద్దో సో అప్పుడు ఆ సర్వర్ కౌంట్ చేసుకుంటుంది. ఫస్ట్ ఏంటి 0. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 0 + 1 1. సో టెరాఫామ్ 1 అని వస్తుంది ఇక్కడ. ఓకేనా, అర్థమైందా? సో సేవ్ చేస్తున్నాను ఇది. సో సేవ్ చేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తా. ఎగ్జిక్యూట్ చేసే ముందు మనం వ్యాలిడేట్ చూసుకుందాం. సో టెరాఫామ్ వ్యాలిడేట్. సో మనకి సక్సెస్ వచ్చింది. సో ఇప్పుడు టెరాఫామ్ అప్లై చేద్దాం. టెరాఫామ్ అప్లై చేస్తే ఇప్పుడు మనం రాసిన కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుద్ది. ఇక్కడ ఏమొస్తుందంటే టెరాఫామ్ సర్వర్ కాకుండా టెరాఫామ్ 1 టెరాఫామ్ 2 అనే వస్తుంది ఇక్కడ. సో అది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ యాక్షన్స్ అడుగుతుంది, ఎస్ ఆర్ నో అని. ఎస్ కొడితే మనకి యాక్షన్స్ అప్లై అవుతాయి. సో AWS ఇన్స్టెన్స్ మోడిఫైయింగ్ కంప్లీట్ ఆఫ్టర్ 4 seconds. సో ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే మనకి రీఫ్రెష్ చేద్దాం. సో రీఫ్రెష్ చేస్తే మనకి ట్యాగ్స్ మారాలి. సో చూసారా, టెరాఫామ్ 1 టెరాఫామ్ 2 వచ్చింది. సో ఇలా మనం వేరియబుల్స్ యూస్ చేసుకుని మనం ఇలా సింపుల్గా కోడ్ రాయొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు ఎవరికైనా మనం ఈ EC2 క్రియేషన్ ఫైల్ ఇస్తే వాళ్ళు ఈజీగా ఈ వేరియబుల్స్లోకి వెళ్ళిపోయి ఏ ఆప్షన్స్ ఇచ్చారో మొత్తం ఇక్కడ చేంజ్ చేసుకుని వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు చేంజ్ చేసుకుని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు అనమాట వాళ్ళ ఎన్విరాన్మెంట్లో. సో ఇలా మనం క్రియేట్ చేసుకుంటాం. ఇది ఒక సింపుల్ ఇన్పుట్ వేరియబుల్స్ అనమాట. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూసుకుంటే టెరాఫామ్ 1 టెరాఫామ్ 2 అనేది రెండు ఏపీ సౌత్ 1B అండ్ 1Bలో మనకి లాంచ్ అనేది సర్వర్స్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ వచ్చి డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో మనకి లాంచ్ అవ్వాలి. సో టెరాఫామ్ 1 వచ్చి 1Aలో లాంచ్ అవ్వాలి అండ్ టెరాఫామ్ 2 వచ్చి 1Bలో లాంచ్ అవ్వాలి. అది నా రిక్వైర్మెంట్. సో ఈ రిక్వైర్మెంట్ని ఎలా మనం ప్లేస్ చేస్తామంటే సో ఇక్కడ ఏం చేస్తామంటే వాళ్ళు ఇక్కడ ఈ వేరియబుల్స్.tf ఫైల్లో సో ఇక్కడ అవైలబిలిటీ జోన్స్ మార్చాలి. అవైలబిలిటీ జోన్స్ నథింగ్ బట్ సబ్నెట్స్ కదా. సో సబ్నెట్స్ చేంజ్ చేస్తే మనకి సర్వర్స్ అనేది డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో మనకి లాంచ్ అవుతాయి. సో మల్టిపుల్ సబ్నెట్స్ మనం పెట్టాలి కాబట్టి మనకు టైప్ అనేది కూడా చేంజ్ చేయాలి. సో ఇక్కడ టైప్ అనేది చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూసారా, టైప్ కన్స్ట్రెయింట్ రిస్ట్రిక్టింగ్ ద టైప్ ఆఫ్ వాల్యూ టు యాక్సెప్ట్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఆర్ లిస్ట్. సో లిస్ట్ ఇస్తే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్ అనేది మనకు లిస్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను స్ట్రింగ్ తీసేసి లిస్ట్ అని పెడతాను. లిస్ట్ అని పెట్టేసి ఇక్కడ సబ్నెట్ ఇంకోటి యాడ్ చేస్తాను. సో అది ఎలా యాడ్ చేస్తానంటే ఇక్కడ నా VPCలోకి వెళ్తాను. సో నా VPCలోకి వెళ్ళిపోయి అక్కడ సబ్నెట్స్లో ఉంటాయి కదా, ఆ సబ్నెట్స్ ఒక ఐడి తీసుకుంటా, ఇంకొక సబ్నెట్ ఒక ఐడి. సో సబ్నెట్స్. సో ఇక్కడ ఈ సబ్నెట్ తీసుకుంటా, ఈ సబ్నెట్ ఐడి కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తా. పేస్ట్ కొటేషన్స్ ఇవ్వాలి ఇక్కడ.
అండ్ మనం లిస్ట్ చేస్తున్నాం కాబట్టి మనం బ్రాకెట్స్ ఇవ్వాలి ఇక్కడ, స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇచ్చేసి ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేశాక మనం లిస్ట్ ఇచ్చాం కదా, ఈ లిస్ట్ని మనం ఇక్కడ కాల్ చేసుకోవాలి. సో ఎలా కాల్ చేసుకోవాలి? సింపుల్గా మళ్ళీ మనం సబ్నెట్ ఇచ్చేసాం కదా, సబ్నెట్ ఇచ్చేస్తే మనకి మన డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో లాంచ్ అయిపోతాయి అని అనుకుంటారు, కానీ అలా లాంచ్ అవ్వనమాట. సో ఇన్ కేస్ మీరు టెర్రాఫామ్ అప్లై కొడితే, సో టెర్రాఫామ్ ప్లాన్ కొడదాం. సో ప్లాన్ కొడితే మనకి బ్లూ ప్రింట్ వస్తుంది కదా, ఏమేమి క్రియేట్ అవుతున్నాయి, ఏమేమి మాడిఫై అవుతున్నాయని. సో ఇప్పుడు చూద్దాం టెర్రాఫామ్ ప్లాన్లో. సో ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, ఇక్కడ ఇన్కరెక్ట్ అట్రిబ్యూట్ వాల్యూ టైప్ అండ్ ఇన్అప్రోప్రియేట్ వాల్యూస్ ఫర్ అట్రిబ్యూట్ సబ్నెట్ ఐడి అండ్ స్ట్రింగ్స్ రిక్వైర్డ్. చూసారా, మనకి ఇక్కడ టెర్రాఫామ్ ప్లాన్ కొడితే మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది. సో మనం ఇక్కడ వేరియబుల్స్.tfలో మనకి చేంజ్ చేస్తే, సో ఆ చేంజెస్ అన్ని మనకి ఈ main.tf ఫైల్లో మనకి అప్లై అవ్వాలన్నమాట. సో అప్లై అవ్వాలంటే మనం ఇక్కడ చేంజెస్ చేయాలి. సో ఆ చేంజెస్ ఏంటంటే, ఇక్కడ ఈ సబ్నెట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు మనం ఇంటర్పోలేషన్ పెట్టాలి. సో ఇంటర్పోలేషన్ అంటే ఏంటి? సో ఇంటర్పోలేషన్ అంటే ఒక మ్యాథమెటిక్స్ సంబంధించిన ఒక టర్మ్ అనమాట. సో దానికి ఎలా ఉంటుందంటే, ఇక్కడ డాలర్ సింబలు, ఇక్కడ డాలర్ సింబలు అండ్ కర్లీ బ్రేసెస్ ఉంటాయి. సో ఇలా ఇంటర్పోలేషన్ చేసి మనం ఒక ఈ వేరియబుల్ నుంచి ఈ వేరియబుల్లోకి స్విచ్ అవుతాయి అన్నమాట, మనం లిస్ట్ అని పెట్టుకుంటే. సో ఆ లిస్ట్ అని ఎక్కడైతే మనం ఈ వేరియబుల్స్ స్టార్ట్లో లిస్ట్ అని ఉంటే, సో ఆ లిస్ట్ని కాల్ చేయడానికి మనం ఇంటర్పోలేషన్ అనేది మనం ఇక్కడ రాసుకుంటాం. సో ఇంటర్పోలేషన్ మనం ఇక్కడ గూగుల్లో కొడితే ఇంటర్పోలేషన్ టెర్రాఫామ్, సో టెర్రాఫామ్ కొడితే మనకి ఇంటర్పోలేషన్ ఒక పేజ్ ఓపెన్ అవుద్ది. సో ఇక్కడికి వెళ్ళిపోతే, సో ఇంటర్పోలేషన్ మనకి ఇక్కడ సింటాక్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చదువుకోవచ్చు మీరు ఇంటర్పోలేషన్ ఒక డెఫినేషన్ ఏంటో. సో ఇక్కడ దీస్ ఇంటర్పోలేషన్స్ ఆర్ వ్రాప్డ్ ఇన్ డాలర్ కర్లీ బ్రేసెస్ ఆ డాలర్ ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ మనం రాసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో, సో మన కోడ్లో ఏదైతే ఉందో మనం ఏంటి ఇక్కడ రాసిన చేంజెస్ అన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. సో అలా రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఈ ఇంటర్పోలేషన్స్లో కొన్ని వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ మనకి లిస్ట్ ఉంది, ఈ వేరియబుల్.tfలో మనకి లిస్ట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, పారామీటర్స్ ఉన్నాయి. సో ఆ పారామీటర్స్ని కాల్ చేయాలి. కాల్ చేయాలంటే మనకి ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ వచ్చి ఎలిమెంట్. సో ఎలిమెంట్ అనేది మనకి ఫంక్షన్ అన్నమాట. సో ఎలిమెంట్ అంటే లిస్ట్ ఆర్ ఇండెక్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఎలిమెంట్ అంటే AWS సబ్నెట్, ఈ సబ్నెట్ ఒక రిసోర్సు అండ్ ఆ రిసోర్స్ ఒక ఐడి అండ్ count.index. సో మనకి ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి సబ్నెట్స్లో. సో ఆ మల్టిపుల్ పారామీటర్స్ మనం కాల్ చేయాలంటే మనం ఇప్పుడు ఈ ఎలిమెంట్ అనే ఫంక్షన్ని మనం కాల్ చేసుకోవాలి. సో ఎలా కాల్ చేసుకుంటానో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ డాలర్ పెట్టేస్తాం కదా, సో కొటేషన్స్ డాలర్ ఎలిమెంట్ ఇక్కడ వచ్చి ఓపెన్ బ్రేసెస్ అండ్ వేరియబుల్.సబ్నెట్ ఇచ్చాం కదా, కామా ఇంకోటి ఏంటి ఇక్కడ మనం కాల్ చేసుకోవాలి. సో ఈ సర్వర్ ఏంటి, ఈ టెర్రాఫామ్ 1 వచ్చి ఈ సబ్నెట్లో లాంచ్ అవ్వాలి. టెర్రాఫామ్ 2 వచ్చి ఈ సబ్నెట్లో లాంచ్ అవ్వాలి. సో లాంచ్ అవ్వాలంటే మనం అరేస్ ఇవ్వాలి. అరేస్ నథింగ్ బట్ మన count.index అని ఇచ్చాం కదా, సో ఆ count.indexని కాల్ చేసుకుంటుంది అనమాట ఇక్కడ, count.index. సో కాల్ చేసుకుంటుంది. సో క్లోజ్ ద బ్రేసెస్, పుట్ ద కొటేషన్స్. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసేసి మళ్ళీ ఇక్కడ టెర్రాఫామ్ వ్యాలిడేట్ కొడదాం, టెర్రాఫామ్ ప్లాన్ కొడదాం. ప్లాన్ కొడితే మనకి బ్లూ ప్రింట్ వస్తుంది. ఆర్ ఇన్ కేస్ ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపించేస్తుంది అన్నమాట. సో మనకి ఎర్రర్స్ లేవనుకుంటా, రిఫ్రెష్ అవుతూ ఉంది. ఇక్కడ 2 to యాడ్, 2 to destroy, అదేంటో చూద్దాం. ఇక్కడ AWS ఇన్స్టెన్స్ సర్వర్ మస్ట్ బి రీప్లేస్డ్. సో రీప్లేస్ అవుతుంది.
సర్వర్ 1 అంట. సో ఇక్కడ సర్వర్ 1 కూడా రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ అవ్వాలంటే మనం ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక 2 సర్వర్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 సర్వర్స్ ప్లేస్లో మనకి 2 సర్వర్స్ వస్తాయి. సో ఎందుకంటే మన రిక్వైర్మెంట్ చేంజ్ చేసాం. ఇక్కడ టెర్రాఫార్మ్ 1 వచ్చి ఏపీ సౌత్ 1Aలో లాంచ్ అవ్వాలి, ఇది వచ్చి 1Bలో లాంచ్ అవ్వాలి. కాబట్టి ఈ రెండు డిస్ట్రాయ్ అయిపోయి దీని ప్లేస్లో మనం ఇంకో కొత్త సర్వర్స్ అనేవి లాంచ్ అవుతాయి. సో ఇప్పుడు టెర్రాఫార్మ్ అప్లై కొడితే టెర్రాఫార్మ్ అప్లై. సో AWS ఇన్స్టెన్స్ సర్వర్ ఇండెక్స్ 1 రిఫ్రెషింగ్ స్టేట్. ఇక్కడ 2 to యాడ్ 2 to డిస్ట్రాయ్. ఎస్ కొడితే మనకి అప్లై అవుతాయి అన్నమాట చేంజెస్ అన్నీ. సో ఇక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ డిస్ట్రాయింగ్ వచ్చింది కదా, ఇక్కడ డిస్ట్రాయింగ్ అంట. ఇప్పుడు వెళ్ళి మనం రీఫ్రెష్ చేస్తే మనకి టర్మినేట్ అయిపోతాయి. షట్టింగ్ డౌన్ ఉంది కదా, షట్టింగ్ డౌన్ నుంచి టర్మినేట్ స్టేట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో దీని ప్లేస్లో మనకి కొత్త సర్వర్స్ అనేవి లాంచ్ అవుతాయి. సో స్టిల్ డిస్ట్రాయింగ్, ఇంకా డిస్ట్రాయ్ అవుతూనే ఉంది. సో వన్స్ డిస్ట్రాయ్ అయిపోయాక మనకి క్రియేట్ అవుతూ ఉంటుంది కొత్త సర్వర్లు. సో డిస్ట్రాయ్ అయిపోయినాయంట. సో సంథింగ్ ఈస్ ఎర్రర్ లాంచింగ్ సోర్స్ ఇన్స్టెన్స్ ఇన్వాలిడ్ సబ్నెట్ ఐడి నాట్ ఫౌండ్. ద సబ్నెట్ ఐడి ఎలిమెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్. ఓకే, సబ్నెట్ ఐడి లేదంట. అండ్ ఆల్సో ఇక్కడ ఎలిమెంట్ అనేది మనం సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఒకసారి ఇక్కడ టెర్రాఫార్మ్ వేరే ఇంటర్పోలేషన్లోకి వెళ్తే మనకి ఎలిమెంట్ ఉంది కదా, ఎలిమెంట్ లోపల కర్లీ బ్రేసెస్ ఉండాలి. కానీ మనం ఏమి ఇచ్చాం, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చాం. సో ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టుకుందాం, ఇక్కడ పెట్టేసి సేవ్ చేద్దాం. సో సేవ్ చేసేసాం కదా. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిపోయి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి చెక్ చేసుకుందాం. ఇక్కడ సబ్నెట్ ఐడీస్ చేంజెస్ ఉన్నాయంట. సో సబ్నెట్ A6 CG ఫస్ట్ అండ్ లాస్ట్. సో ఇక్కడ చెక్ చేసుకుందాం. A6 CE ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, 236F ఉంది లాస్ట్, 236F. సో సరిగ్గా సేవ్ అవ్వలేదు అనుకుంటా. కంట్రోల్ చేసి కొట్టేసి ఇప్పుడు మళ్ళీ టెర్రాఫార్మ్ అప్లై కొడదాం. సో ఇక్కడ చేంజెస్ అడుగుతుంది, ఎస్ కొడితే మనకు చేంజెస్ అప్లై అయిపోద్ది. సో ఇక్కడ వార్నింగ్ అంట. సో వార్నింగ్ వచ్చి ఇంటర్పోలేషన్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఆర్ డిప్లికేటెడ్. సో వన్స్ క్రియేట్ అయిపోయాక మనం చూద్దాం ఈ వార్నింగ్ గురించి. సో ఇక్కడ చేంజెస్ చేయాలి. ఇక్కడ ఐ థింక్ ఇక్కడ ఈ కొటేషన్స్ ఈ డాలర్ మాకు తీసేయాలనుకుంటా నాకు తెలిసి. ఒకసారి ఇది అప్లై అయిపోయినాక మనం చూద్దాం. సో AWS ఇన్స్టెన్స్ 1 క్రియేట్ అవుతుంది, AWS ఇన్స్టెన్స్ సర్వర్ ఇండెక్స్ 0 క్రియేట్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే సో 2 సర్వర్స్ లాంచ్ అయిపోయినాయి కదా. ఇది వచ్చి 1Bలో లాంచ్ అయింది, ఇది వచ్చి 1Aలో లాంచ్ అయింది. సో ఇలా మనం డిఫరెంట్ సబ్నెట్స్లో కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టిల్ క్రియేటింగ్ అని వస్తుంది. సో క్రియేట్ అయిపోయింది, 2 రిసోర్సెస్ యాడెడ్. సో ఇది ఇన్పుట్ వేరియబుల్స్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇన్పుట్ వేరియబుల్స్ మనం ఏం చూసాం, ఇన్పుట్ వేరియబుల్స్లో మనకి టైప్ ఉంటుంది. టైప్ వచ్చి స్ట్రింగ్ అంటే ఓన్లీ నేమ్స్ ఉంటాయి. ఇంకోటి ఉంది, స్ట్రింగ్ కాకుండా మనకి లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ ఉంటే ఆ లిస్ట్ ఆఫ్ పారామీటర్ని కాల్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఏం యూజ్ చేసామంటే లిస్ట్ అనే వేరియబుల్ని యూజ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి, లిస్ట్. మనకి ఇంకోటి ఉంటుంది ఈ వేరియబుల్స్లో, ఇన్పుట్ వేరియబుల్స్లో, అది వచ్చి బులియన్ ఈజ్ నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్. సో మీరు ఏదైనా సర్వీసు ఇక్కడ ఈ ఇన్స్టెన్స్లో AWS ఇన్స్టెన్స్లో ఏదైనా ఫర్ సపోజ్ ఈ ఇన్స్టెన్స్ టర్మినేట్ అయిపోతే మనకి వాల్యూమ్ కూడా టర్మినేట్ అయిపోవాలా అని ఒక చెక్ మార్క్ వస్తుంది కదా. సో ఆ చెక్ మార్క్ని మనం ఈ బులియన్ యూజ్ చేసుకొని
ఏది ఈ బూలియన్ యూజ్ చేసుకొని మనం ట్రూ ఆర్ ఫాల్స్ అని పెట్టుకుంటే అది ఇన్స్టెన్స్ అయిపోయినప్పుడు మనకి ఆ వాల్యూమ్ అనేది టర్మినేట్ అవ్వకుండా మనకి అక్కడే ప్లేస్ అయిపోయి ఉంటుంది. సో అది బూలియన్ యొక్క వాల్యూ అనమాట. సో బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ వచ్చి అవుట్పుట్ వేరియబుల్స్. అవుట్పుట్ వేరియబుల్స్ అంటే ఏంటి? అవుట్పుట్ వేరియబుల్స్ అంటే ఇప్పుడు మనం 2 ఇన్స్టెన్స్‌లు క్రియేట్ చేసాం. సో 2 ఇన్స్టెన్సెస్ యొక్క అవుట్పుట్ ఏంటి మనకు చూపించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెర్రాఫార్మ్ 1 అనే ఇన్స్టెన్స్‌కి నాకు పబ్లిక్ ఐపీ ఏంటి? సో పబ్లిక్ ఐపీ వచ్చి 13.233.150.9. ఫర్ సపోజ్ మీరు ఒక 50 సర్వర్స్ లాంచ్ చేశారనుకోండి. సో ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఒక 50 రాశారనుకోండి. సో 50లో మీరు టెర్రాఫార్మ్ 48 అనే సర్వర్లో మీ పబ్లిక్ ఐపీ అనేది ఏం క్రియేట్ అయిందో మీరు చూడాలనుకోండి. ఎలా చూస్తారు? సో 50 సర్వర్స్లోకి వెళ్ళిపోయి మనకి పర్టికులర్ సర్వర్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని దాని పబ్లిక్ ఐపీ అనేది చూసుకోవాలి. సో అలా చూసుకోకుండా నాకు ఏదైతే స్క్రిప్ట్ రాశానో సో స్క్రిప్ట్లో మనకు అవుట్పుట్ అని తెలిసిపోవాలి. సో తెలిసిపోవాలంటే మనకి ఇక్కడ ఒక వేరియబుల్ రాయాలి. సో ఆ వేరియబుల్ ఏంటి? అవుట్పుట్ వేరియబుల్. సో అవుట్పుట్ వేరియబుల్ అనేది మనం ఇలా ప్లేస్ చేసుకుంటాం. సో ఒక్కసారి ఇక్కడికి వెళ్ళిపోయి టెర్రాఫార్మ్ అవుట్పుట్ వేరియబుల్స్. సో అవుట్పుట్ వేరియబుల్స్ వచ్చింది కదా, ఇది ఓపెన్ చేసేసి మనకి ఇక్కడ శాంపుల్ సింటాక్స్ ఉంటుంది. సో ఆ శాంపుల్ సింటాక్స్లో మనం చూసుకుందాం. సో అవుట్పుట్ వేరియబుల్స్ ఒక శాంపుల్ సింటాక్స్ ఉంది కదా, సో ఇది కాపీ చేసుకుంటున్నా. ఇది కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. సో ఇక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక సపరేట్ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, output.tf. సో output.tfలో మనం ఇది ప్లేస్ చేసుకుందాం. సో కాపీ అండ్ పేస్ట్. సో పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకేం కావాలి? ఈ 2 సర్వర్స్ యొక్క పబ్లిక్ ఐపీ అనేది మనకు కావాలి. సో పబ్లిక్ ఐపీ ఎలా వస్తుందంటే ఇక్కడ AWS ఇన్స్టెన్స్ అండ్ సర్వర్. సో సర్వర్ ఏంటి? సర్వర్ మనం ఏమి ఇచ్చాం? ఇక్కడ సర్వర్ నేమ్ ఇచ్చాం కదా. సో ఆ రిసోర్స్ ఐడి, ఆ రిసోర్స్ నేము, రిసోర్స్ ఐడి అండ్ మనకు అవుట్పుట్ ఏంటి? పబ్లిక్ ఐపీ కదా. సో పబ్లిక్ ఐపీ. సో పబ్లిక్ ఐపీ ఇచ్చేసి సేవ్ చేద్దాం. సేవ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ టెర్రాఫార్మ్ అప్లై కొడతాం. టెర్రాఫార్మ్ అప్లై కొడితే మనకి పబ్లిక్ ఐపీస్ చూపిస్తుంది అనమాట. సో టెర్రాఫార్మ్ అప్లై కాకుండా నేను ఆటో అప్రూవ్ ఇస్తాను. సో ఆటో అప్రూవ్ ఎలా ఇస్తానంటే మనకి ఇప్పుడు టెర్రాఫార్మ్ అప్లై కొడితే మనకి ఎస్ ఆర్ నో అడుగుద్ది. సో నాకు అలా అడగకూడదు. సో అలా అడగకుండానే నాకు అవుట్పుట్ అనేది చూపించాలి. అది ఎలా చూపిస్తుందంటే ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ టెర్రాఫార్మ్ అప్లై చేసేసి ఇక్కడ -ఆటో అప్లై కొడితే మనకి ఇప్పుడు అడుగుద్ది అనమాట అప్రూవల్ ఎస్ ఆర్ నో అని. సో ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది, మనం తప్పు ఇచ్చినట్టు ఉన్నాం. ఆటో అప్లై కాదు, ఆటో అప్రూవ్. -ఆటో అప్రూవ్ కొట్టేస్తే మనకి ఏదైతే మనకి ఎస్ ఆర్ నో అడుగుద్దో ఇప్పుడు అడగదన్నమాట ఇప్పుడు. సో ఇన్స్టెన్స్ రిఫ్రెష్ అవుతుంది. సో ఇక్కడ చూసారా ఆటో అప్లై కంప్లీట్ అయిపోయింది. అండ్ అవుట్పుట్స్ వచ్చి మనకి పబ్లిక్ ఐపీ ఏంటి? ఫస్ట్ సర్వర్కి 13.233.150.9. ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ. సో EC2లోకి వెళ్తే సో టెర్రాఫార్మ్ 1కి వచ్చి 13.233.150.9. సో మనకి ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? 128.155. సో ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే 128.155. సో ఇలా మనం అవుట్పుట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎలా తెలుస్తుంది ఈ పబ్లిక్ ఐపీ అని? మనకి ఇక్కడే అంటే ఈ కమాండ్ ఇలా రాయాలి మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం ఎప్పుడైతే టెర్రాఫార్మ్ ప్లాన్ కొడతామో, సో టెర్రాఫార్మ్ ప్లాన్ అని కొడితే మనకి లిస్ట్ ఆఫ్ రిసోర్సెస్ మనకి చూపిస్తుంది. సో ఏమేమి క్రియేట్ అవుతున్నాయి ఈ రిసోర్సెస్లో అని మనకి చూపిస్తుంది అనమాట. సో ఆ రిసోర్సెస్లో మనకి ఈ పబ్లిక్ ఐపీ అని కూడా మనకి ఒకటి ఉంటుంది. సో
ఆ రిసోర్స్ని మనం తీసుకొని మనం ఇక్కడ ప్లేస్ చేసాం. ఈ పబ్లిక్ ఐపీ అనే ప్లేస్లో ప్లేస్ చేసాం. సో ఇది గైస్ ఈ వీడియో. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టెర్రాఫార్మ్ వేరియబుల్స్. సో నెక్స్ట్ వీడియోలో టెర్రాఫార్మ్ మాడ్యూల్స్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇక్కడ ఒక వార్నింగ్ ఉంది కదా, ఈ వార్నింగ్ రిమూవ్ చేసేద్దాం. సో ఇక్కడికి వెళ్ళిపోయి EC2లోకి వెళ్ళిపోయి ఇక్కడ వార్నింగ్ వస్తుంది మనకి. సో ఈ వార్నింగ్ తీసేద్దాం. సో వార్నింగ్ వచ్చి రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసి ఇప్పుడు సేవ్ చేస్తాం. సేవ్ చేసేసి ఇది కూడా తీసి అనుకుంటా. సేవ్, మళ్ళీ టెర్రాఫార్మ్ ప్లాన్ కొడితే మనకి ఇక్కడ ఇంటర్పోలేషన్ వార్నింగ్ వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు రాదు. సో రిఫ్రెష్ అవుతుంది. సో చూసారు, ఇప్పుడు మనకి వార్నింగ్ అనేది లేదు. సో ఇలా మనం వార్నింగ్స్ అనేది మనం రిమూవ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం గైస్, నెక్స్ట్ టెర్రాఫార్మ్ మాడ్యూల్స్ గురించి. సో అంటిల్ దెన్, బాయ్, థ్యాంక్ యూ.